మన దేశంలో సిబిఎన్, ఐబిఎన్ అని 2 టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఈ 2 టీవీ ఛానల్స్ కలిసి భారతదేశంలో సినిమా పుట్టి 100 ఏళ్ళు అయిన సందర్భంగా 100 సినిమాలు ఎన్నుకున్నారు. ది బెస్ట్ ఫిలిమ్స్ మేడ్ ఇన్ ఇండియా, అన్ని భాషలు. దాన్ని వడబోసి లెక్కలేసుకుని చూసుకుంటే మొట్టమొదటి స్థానంలో మన తెలుగు సినిమా మాయాబజార్ నిలబడింది. అది గొప్ప విషయం. తక్కినవన్నీ తర్వాత స్థానాల్లో వచ్చాయి. హిందీ కానీ తెలుగు కానీ బెంగాలీ సినిమాలు. ఇది మాత్రం మొట్టమొదటి స్థానంలో మాయాబజార్ నిలబడింది. అయితే ఈ మాయాబజార్ అంత గొప్ప సినిమా ఎలా అయింది, ఎందుకయింది, దీని గురించి చెప్పుకునే ముందు దీని వెనకాల కథ ఉంటుంది. మాయాబజార్ సినిమా, మాయాబజారు పేరుతో మనకి నాటకాలు ఉన్నాయి. సురభివాడు నాటకం వేసేవారు. అంతకుముందు మిగతా భాషల వాళ్ళు కూడా మాయాబజార్ పేరుతో నాటకాలు వేశారు. అది అలా మారుతూ వచ్చి తెలుగులోకి వచ్చేప్పటికీ మాయాబజార్ పేరుతో మల్లాది వెంకటకృష్ణ శర్మ గారు నాటకం రాసిస్తే సురభి వాళ్ళు ఆడారు. ఈ నాటకంలో గొప్పతనం ఏంటంటే ఇది కల్పిత కథ. ఇది మహాభారతంలో ఎక్కడా లేదు. మహాభారతంలో వ్యాస మహర్షి ఎక్కడా దీని గురించి రాయలేదు. అయితే పాత్రలు తీసుకున్నారు. మహాభారతంలో ఉన్న పాత్రలను తీసుకొని కృష్ణుడు, అర్జునుడు, అభిమన్యుడు తీసుకొని ఈ పాత్రలతో ఘటోత్కచుడు, సుభద్ర ఇవన్నీ పెట్టుకొని ఒక కథను అల్లారు. ఈ అల్లిన వాడు ఎవడో మనకు తెలియదు, ఎప్పటి నుంచో వస్తుందని. అద్భుతమైన కథగా అల్లాడు. దీంట్లో ప్రముఖంగా కనిపించేది మాయాబజారు ట్రిక్స్. అంటే వాడు ఘటోత్కచుడు చేసే మాయలతో ఒక బజారు సృష్టిస్తాడు. ఆ బజార్లో కొన్న వస్తువులన్నీ కూడా పైకి ఎగరడాలు, కిందకి పడిపోవడాలు ఇలా జరుగుతుంటే ఆ పేరే పెట్టి వాళ్ళు మాయాబజార్ పేరుతో నాటకానికి ప్రసిద్ధి కల్పించారు. ఇది తర్వాత తెలుగులో మాయాబజార్ పేరుతో సినిమా వచ్చింది అప్పట్లో. అందులో మన శాంతకుమారి వీళ్ళందరూ వేషాలు వేశారు. అది అప్పుడు అంత బాగా నడవలేదు. హిందీలో మళ్ళీ మాయాబజార్ సినిమా వచ్చింది. అది కాకుండా అదే కథతో వీర ఘటోత్కచ్ అని ఏదో ఇంకో ఇలాంటి పేర్లతో కొన్ని సినిమాలు వచ్చాయి హిందీలో. ఇందులో తమాషా ఏంటంటే శశిరేఖ నాయిక. శశిరేఖ అనే పాత్ర మహాభారతంలో ఎక్కడా లేదు. అది ఈ నాటకాలు రాసిన వాళ్ళు సృష్టించారు, కల్పించారు పాత్ర. ఈ శశిరేఖ బలరాముడి కూతురు. ఈ బలరాముడి కూతుర్ని అభిమన్యుడు వరించాడు. అది కథ, అలా పెట్టుకున్నారు వాళ్ళు. అయితే మనం తెలుగులో శశిరేఖ అన్నాం, హిందీలో వేరే పేరు పెట్టారు, తమిళంలో వేరే పేరు పెట్టారు. తమిళంలో కూడా ప్రసిద్ధి. అంచేత సినిమాలు తీసినప్పుడు ఎవరి పేరు వాడే పెట్టున్నారు, కానీ శశిరేఖ అన్ని సినిమాల్లోనూ శశిరేఖ కాదు. విజయ వాళ్ళు సినిమా తీయాలనుకున్నప్పుడు మాయాబజార్ సినిమా తీస్తే జనరంజకంగా ఉంటుంది. దీంట్లో ఆటలు పెట్టుకోవచ్చు, మాయలు మంత్రాలు పెట్టుకోవచ్చు, రొమాంటిక్ సబ్జెక్టు అన్నీ ఉంటాయి, మంచి క్లైమాక్స్ ఉంటుంది, బాగుంటుంది అని దీన్ని తీసుకుందాం అనుకున్నారు. పాత ఆనాడు వచ్చిన మాయాబజార్ సినిమా చూశాను. అది అప్పట్లో ఇంకా టెక్నిక్ అంత పెద్దగా అభివృద్ధి చెందలేదు కాబట్టి ఏదో ఆ సినిమా అంతవరకు నడిచింది. దాంట్లో కొన్ని పాటల్లో ఒక పాట వివాహ భోజనంబు వరుస దాంట్లోంచి తీసుకున్నారు మళ్ళీ వీళ్ళు. దాంట్లో వివాహ భోజనంబు ఇంకేదో ఉంటుంది మార్చి, ఎందుకంటే ఆ రైట్స్ లేవు వీళ్ళ దగ్గర కాబట్టి వివాహ భోజనంబు వింతైన పాయసంబు అని ఏదో ఉంటుంది, అది మార్చుకున్నారు. చూను మాత్రం అదే, డటాన్ 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 టన్ టడాన్ డడాన్ డడాన్ డన్ టడాన్ డడాన్ డడా, అదే చూను సేమ్ ఇందులో అదే పెట్టారు. తక్కినంతా మొత్తం
మొత్తం మార్చారు. ఘటోత్కచుడు గెటప్ దగ్గర నుంచి, సెట్ల దగ్గర నుంచి, కథ దగ్గర నుంచి, దృశ్యాల దగ్గర నుంచి, భాష దగ్గర నుంచి అన్నీ మార్చారు. మార్చి దాని డైరెక్టర్ కేవీ రెడ్డి గారు సినిమా మొత్తాన్ని వినోదపరిచే, అంటే మొత్తం వినోదమే, ఎంటర్టైన్మెంటే మెయిన్ అని పెట్టుకొని కొన్ని పాత్రలు పెట్టుకొని ఘటోత్కచుడి పరివారం, తర్వాత ఇక్కడ లక్ష్మణ్ కుమారుడి దగ్గర ఒక పరివారం, ఇలా పెట్టుకొని అంతా ఎక్కువ కామెడీ సీన్స్తో చేసుకొని దాదాపు 6, 7, 8 నెలల పాటు స్క్రిప్ట్ మీద డిస్కస్ చేసుకొని స్క్రిప్ట్ రాసుకొని అంతా అయిన తర్వాత స్కెచెస్ కూడా వేసి మొత్తం 28 సెట్లు ఉంటాయి మాయాబజార్, 28 సెట్లు. అన్నిటికీ ఆర్ట్ డైరెక్టర్స్ గోఖలే, కళాధర్ వీళ్ళిద్దరూ కూర్చుని అవన్నీ చేసి వాళ్ళకి మీసాల దగ్గర నుంచి ఉంగరాలకు కూడా స్కెచెస్ వేశారు. చేతి ఉంగరాలు ఎలా ఉండాలో అది కూడా స్కెచ్ తీశారు. ఇవన్నీ అయిన తర్వాత ఆర్టిస్ట్ని బుక్ చేసుకున్నారు. రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి. అంతా అయిపోయిన తర్వాత ఈ సినిమా బడ్జెట్ వేశారు. వేస్తే అప్పట్లో 1956లో 55 ప్రారంభమైంది అనుకుంటాను. 26 లక్షలు 26 లక్షలు పెట్టి సినిమా తీయాలి. ఎందుకంటే ఆ రోజుల్లో 5 లక్షలకి 6 లక్షలకి సినిమా అయిపోతుంది. విజయవాడలో ఏ సాంఘిక తీసినా 7 లక్షలు ఏది మించరా. 26 లక్షలు పెడితే 5 సినిమాలు తీయొచ్చునే, ఈ మాయాబజార్కి ఎంతెందుకు అని డ్రాప్ చేశారు. అది చూడండి, అదృష్టం అంటే అది డ్రాప్ చేసి ఉంటే ఏమయ్యేదో. కేవీ రెడ్డి గారికి రోజు పొద్దున్నే కారు వెళ్ళేది, అక్కడి నుంచి ఆయన ఇంటికి వచ్చేవారు, ఆ స్టూడియోకి వచ్చేవారు. ఇంటి నుంచి చటుక్కున కారు రాలా, ఏం కారు రాలేదు అని స్టూడియోకి ఫోన్ చేస్తే, సార్ కారు పంపొద్దన్నారండి అని వాళ్ళు అన్నారు. ఏంటి తర్వాత ఎంక్వైరీ చేస్తే సినిమా తీయడం లేదు, డ్రాప్ చేసాము. అంటే స్క్రిప్ట్ అంతా అయింది, ఫుల్గా ఆర్టిస్టులు ఎవరెవరు వాళ్ళందరినీ బుక్ చేసి పెట్టుకున్నారు, కాల్ షీట్స్ రాసుకున్నారు, స్కెచెస్ అయిపోయాయి. ఇప్పుడు ఈ సినిమాని డ్రాప్ చేయడం ఏంటి అని కేవీ రెడ్డి గారికి మనస్తాపం పట్టుకుంది. ఎక్కడికి బయటికి రాలేదు. ఎప్పుడు కనిపించే కేవీ రెడ్డి గారు రావటం లేదేంటి అని అందరూ ఆతృత పడ్డారు. ఇవన్నీ నాకు బాగా తెలుసు. పైగా నరసరాజు గారు తెర వెనుక కథలని పుస్తకంలో రాశారు. ఇవన్నీ కలిపినవి కావు, అందులో కూడా ఉంటాయి, చదవచ్చు. కేవీ రెడ్డి గారు షేవింగ్ కూడా చేసుకోకుండా ఇంట్లో దిగాలు పడుతూ కూర్చుంటే అక్కినే నాగేశ్వరరావు వీళ్ళంతా వెళ్ళి ఏంటి ఇలా ఉన్నారు ఏంటంటే, ఏముంది సినిమా తీయటం లేదు, నా కృషి అంతా వేస్ట్ అయిపోయింది, చాలా కష్టపడ్డాము, ఇది మరి అంతకంటే బడ్జెట్ తగ్గదు ఆ సినిమాకి, తీయడం లేదని. అంటే ఈ లోపల ఏవిఎం వాళ్ళకి మాయాబజార్ డ్రాప్ చేసుకున్నారని తెలిసి, అయితే మనం తీసుకుందాం, ఈ సబ్జెక్ట్ బాగుంటుందని వాళ్ళు ఏదో ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఇది బయట పొక్కింది. ఈ నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా కొన్ని నాటకాలు ఆడినట్టుగా ఆడి వెళ్ళి నాగిరెడ్డి గారితో, చక్రపాణి గారితో, మనం మాయాబజార్ తీయడం లేదు కదా, మీ డేట్లన్నీ ఎవరికైనా ఇచ్చేస్తాను, ఏవిఎం వాళ్ళు ఏదో అడుగుతున్నట్టున్నారు, వాళ్ళకి ఇచ్చేయమంటారా అంటే, ఏవిఎం వాళ్ళు తీయడం ఏంటి డేట్లు అంటే, ఇందులో ఏదో ఉందా ఏంటి అని ఇలా ఆలోచించిన మొత్తానికి 1 నెల 2 నెలల పాటు ఈ సస్పెన్స్ అంతా పెట్టి ఆఖరికి మనం తీద్దాం, మొదలు పెడదాం అని మొదలుపెట్టాం. ఆ మొదలుపెట్టినప్పుడు అయితే ఇందులో ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే స్క్రీన్ ప్లే. ఒక సినిమాకి కథ కంటే ముఖ్యమైనది స్క్రీన్ ప్లే. ఈ స్క్రీన్ ప్లేని ఎంత అద్భుతంగా కేవీ రెడ్డి గారు రాసుకున్నారు, పింగళ నాగేంద్రరావు గారు స్క్రిప్టు, వాళ్ళిద్దరూ కూర్చొని ఏ ఒక్క సీను కూడా ఏది విసుగు అనిపించకుండా. ఇప్పుడు మన మాయాబజార్ చూడండి, సినిమా మొత్తం చూసిన తర్వాత ఇంకేదైనా ఒక సీన్ ఉంటే బాగుంటుందే క్లారిటీ అని అనిపించదు. ఈ సీన్ అనవసరంగా తీసేయచ్చు కదా ఇది అని కూడా అనిపించదు. అంత పకడ్బందీగా ఉంటుంది ఆ స్క్రీన్ ప్లే, అంత అద్భుతంగా రాశారు మాయాబజార్. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర ఘటోత్కచుడు, పాత్రలు అనుకోండి, అభిమన్యుడు, కృష్ణుడు. అయితే మాయాబజార్ సినిమాలో హీరో ఎవరు ఆయన బయటకు వచ్చి మనం కనుక ఆలోచిస్తే ఎవరు పడితే వాళ్ళు చెప్పొచ్చు. డ్యూయట్ పాటలు పాడాడు కాబట్టి, యుద్ధం చేశాడు కాబట్టి అభిమన్యుడు అంటే అక్కినే నాగేశ్వరరావు.
మొత్తం నాటకం నడిపించాడు కాబట్టి కృష్ణుడు ఎన్టీ రామారావు. అంతా మొత్తం ఘటోత్కచుడు నిర్వహించాడు కాబట్టి ఘటోత్కచుడు ఎస్వి రంగారావు. ఇలా చెప్పుకుంటాం. కానీ అసలు మనం ఆలోచిస్తే ఈ సినిమాకి హీరో ఎవరంటే ఆ చిత్ర నిర్మాతలు, ఆ చిత్ర దర్శకుడు కేవీ రెడ్డి హీరో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన పడ్డ పాటలు అన్ని పడ్డారు. పెర్ఫెక్షన్, చాలా పెర్ఫెక్ట్గా, ఏది కూడా బోరు కొట్టకుండా, కాస్ట్యూమ్స్, సెట్స్, నగలు ఎలాంటివి చేయాలి, ఎంత దీనికి ముఖ్యమైన టెక్నీషియన్ మార్కస్ బాట్లీ ఆంగ్లో ఇండియన్. ఆయనకి తెలుగు తెలియదు, మన పురాణాలు అసలే తెలియదు. ఆయన పురాణాలన్నీ తెలుసుకొని, ఈ మహాభారతంలో ఉన్న పాత్రలు తెలుసుకొని, ఈ శకుని ఎలాంటి వాడు, లక్ష్మణ్ కుమారుడు ఎలాంటి వాడు, ఇలా ఇవన్నీ తెలుసుకొని ఆయన దానికి తగ్గట్టుగా కథ ఆలోచించుకొని, ఆయన కూడా కథలో ఇన్వాల్వ్ అవ్వడం తెలుసుకుంటాడు. ఆయన దాని ప్రకారంగా ఆయన లైటింగ్ చేశారు. సినిమా సూపర్ హిట్ అయింది. ముఖ్యమైన కారణం ఏంటంటే ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా మొదటి నుంచి వరదాకా. ఎక్కడ బోర్ కొట్టకుండా కథ అలాగే వెళ్ళిపోతుంది. కృష్ణుడికి అన్నీ తెలుసు. అభిమన్యుడు శశిరేఖ ప్రేమించుకున్నారు. ముందు వాళ్ళకే ఇస్తాం అనుకున్నారు. తర్వాత వాళ్ళకైతే అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదని సంగతి తెలిసి బలరాముడు మారిపోయి దుర్యోధనుడు కొడుకు ఇవ్వడానికి నిశ్చయం చేసుకున్నాడు. మళ్ళీ దీన్ని ఇలా తీసుకురావాలి కాబట్టి ఇది కథ మీకు చెప్పక్కల. ఇక్కడి నుంచి కృష్ణుడు ఆడించిన నాటకం ఘటోత్కచుడి చేత, అవి అద్భుతమైనటువంటి దృశ్యాలు. అయితే ఒక సినిమా తయారు కావడానికి అన్ని క్రాఫ్ట్స్ కూడా అంత అద్భుతంగా పనిచేయాలి. ఒక మార్కస్ బాట్లీ ఫోటోగ్రఫీ, ఘంటసాల గారి సంగీతం, గోఖలే కళాదర్శకత్వం, నటీనటుల నటన, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో గొప్పతనం ఏంటంటే సినిమా మొత్తం అంతా మనం చూస్తూ ఉంటే పాండవులు ఉన్నారనే భ్రాంతి కలుగుతుంది. కానీ పాండవులు మనకు ఎక్కడా కనిపించరు. పాండవులు లేకుండా, పాండవుల్ని చూపించకుండా, పాండవులు ఉన్నట్టుగా భ్రాంతి కనిపించి తీయబడిన సినిమా మాయాబజార్. దానికి అంత గొప్ప స్క్రీన్ ప్లే కావాలి. అలా రాశాడు. మనం ఒక ఆయన 90 సార్లు చూశానండి మాయాబజార్ని. నేను ఆయన ప్రశ్న వేశాను. నేను అడిగిన ప్రశ్న చటుక్కు సమాధానం చెప్పండి. మాయాబజార్లో అర్జునుడు ఎవరు అన్నా. అర్జునుడు అని ఆలోచించి ఒక్క నిమిషం లేడే అన్న. చటుక్కుని చెప్పాలి అర్జునుడు లేడని. పాండవులు ఎక్కడా కనిపించరు. అర్జునుడు, ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, కుంతి ఎవరో కనిపించరు మనకి. కానీ ఉన్నారనిపిస్తూ ఉంటుంది సినిమా అంతా మొత్తం మీద. ప్రముఖంగా కనిపించేది దుర్యోధనుడు, శకుని, ఆ దుష్ట చతుష్టయం, వాళ్ళు నలుగురు కనబడతారు. ఈ పక్క వీళ్ళు కృష్ణుడు వాళ్ళు కనబడతారు. మిగతాది కనబడరు. అయితే సినిమా పాటలు, అద్భుతమైన పాటలు. అంటే పాట కోసం అని పాట పెట్టకుండా పాటల్ని అలా మనం ఈ పాట బోర్ అన్నదానికి లేదు అక్కడ కూడా. దీని మొట్టమొదట సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు. ఆయన ఒక 4 పాటలకి పల్లవులు మాత్రమే సంగీతం చేసి, ఏదో ఆయనకి రాజేశ్వరరావు గారు ఎప్పుడు ఏ సినిమాకి ఎంతవరకు పనిచేస్తారో ఎవరికి తెలియదు. ఈ 4 పాటల పల్లవులు ఓకే అనుకున్నారు. ఆయన మానేశాడు. మానేసిన తర్వాత మళ్ళీ ఘంటసాల గారిని పెట్టుకుంటే ఘంటసాల గారు అదే పల్లవుల్ని ఉంచి చరణాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అన్నీ ఆయన వేసుకుని ఆయన రికార్డ్ చేసుకుని ఆయనే పాడారు. పాటలు ఇవాళ వరకు మనం వింటూనే ఉంటాం, ఏ పాట అయినా సరే. ఇప్పుడు మాయాబజారులో ఉన్న అంశాలలో స్క్రిప్ట్ ప్రధానం, పాత్రలు ప్రధానం, వాళ్ళు వాడిన భాష. మాయాబజారులో పింగళ నాగేంద్రరావు గారు కొత్త భాష వాడాడు ఆయన. అంటే ఉన్న మాటల్నే తెచ్చి ఎక్కడో పెట్టాను అంటారు. కానీ ఇప్పుడు ఘటోత్కచుడి పరివారంలో వాళ్ళకి రాక్షసులు కదా, వాళ్ళకి ద్విత్వాక్షరాలు పలకవు. అందుకని వాళ్ళని ఏం చేశారు, ప్రవేశ ద్వారం అంటే పరవేశ దళారం ఇలా మాట్లాడుతుంటాడు వాడు. పాండవులు మనకి అస్మదీయులు అంటే కౌరవులు ఏమంటారంటే తసమదీయులు అంటాడు వాడు. తసమదీయులు ఏంటరా అంటే ఎవడో లేకపోతే వీడు ఎవడో కనిపెట్టకపోతే మాటలు ఎలా పుడతాయి కానీ అంటాడు ఘటోత్కచుడు. ఇలా ఎక్కడికక్కడికి ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క
ఒక మేనరిజమ్స్ పెట్టి, లక్ష్మణ కుమారుడు దుర్యోధనుడి కొడుకు, వాడు మొత్తం రేలంగి మహాహాస్యం, చెప్పడానికి చూడగానే నవ్వొచ్చేస్తుంది మనకి. చిట్ట చివరి దృశ్యాలు అయితే ఎంత అద్భుతంగా నటించాడో చెప్పడానికి లేదు. పెళ్లి సీన్లో ఒకసారి పులిలా కనబడుతుంది శశిరేఖ, ఒకసారి సింహంలా కనబడుతుంది, ఒకసారి రాక్షసులా కనబడుతుంది. ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ అంత అద్భుతం కృషి. కేవీ రెడ్డి గారు ముందు డైలాగ్స్ రిహార్సల్ చేయించేవారు, వీళ్ళందరూ రిహార్సల్ చేసేవారు. అంతేగాని అక్కడికక్కడికి డైలాగులు చూసి డైలాగ్ ఏంటి అన్నది లేదు. రిహార్సల్స్ పర్ఫెక్ట్గా చేసుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ రిహార్సల్ చేసుకుని, కేవీ రెడ్డి గారి విధానం ఏంటంటే స్క్రిప్టు మొత్తం అందరికీ వెళ్ళి డైలాగ్ చదువుకుని రావాలి. వచ్చిన తర్వాత ఆయన షార్ట్స్ రాసేసుకుంటారు, షార్ట్ లెంగ్త్ రాసుకుంటారు. ఇన్ని అడుగులు వస్తుంది, ఈ డైలాగ్ ఇన్ని అడుగులు, ఈ సీన్ ఇన్ని అడుగులు, అవన్నీ ఉంటాయి. ఏది కొంత అందుకే పిక్చర్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్లో కొన్ని డబ్బాలు వెళ్ళిపోతున్నాయి మామూలుగా. కానీ ఆయన 500, 600, 700 అడుగులే వేస్ట్ అవుతుంది. ముందు క్లాప్ బోర్డులో కట్ అన్నప్పుడు అంతే, తప్పితే ఏమి వేస్ట్ అయ్యింది. అది ఆయన గొప్పతనం కేవీ రెడ్డి గారి. తూచి ఆచి తూచి అన్నట్టుగా ఆ సినిమాని అలా ప్లాన్ చేసుకుని ఆయన తీశారు. మాయాబజార్ సినిమాలో ప్రతి పాట ఒక ఆణిముత్యం. ఏ పాటని మనం తీసి పాడడానికి లేదు, ప్రతి పాట అంత అద్భుతంగానే ఉన్నాయి. పాడిన వాళ్ళు అంత బాగా పాడారు. వాళ్ళు చేసిన రిహార్సల్స్ ఇన్ని అన్నీ కాదు, అలాగే ఆర్టిస్టులు నేర్చుకుంటారు. ఇవన్నీ ఒక పద్ధతి, ఒక విధానంలో తీయబడిన సినిమా కాబట్టి మనం ఇన్నేళ్ళైనా ఇవాళ మనం చెప్పుకుంటున్నాం ఆ సినిమా గురించి. ఒక ప్రణాళిక వేసుకొని ఒక పద్ధతిలో సినిమా తీయాలి అనేదే కేవీ రెడ్డి గారి లక్ష్యం. ఆయన ఏ సినిమా తీసినా అలాగే తీసేవారు. మాయాబజార్లో లాహిరి లాహిరి పాట అంత వెన్నెట్లో, కానీ నిజానికి మనం వెన్నెల్లోనే చూస్తాం, కానీ సినిమాలో చూసిందన్నీ కూడా పగల. అది నేను మార్కస్ బార్ట్లే గురించి చెప్పినప్పుడు ఎలాగ ఆయన ప్లాన్ చేసే పాటని మొత్తం వెన్నెల్లోనే చూపించాలని చెప్తాను. అలాగే వివాహ భోజనం పెద్ద హిట్ ఒక పాట. వివాహ భోజనంలో పాటలు ఆ రోజుల్లో ఏది గ్రాఫిక్స్ అనేది తెలియదు, రాలేదు. ఎలా చేయాలి మరి? అన్ని ట్రిక్సే, ఫోటోగ్రఫీ ట్రిక్ అంటే ఇన్ కెమెరా చేశాడు ఆయన. మార్కస్ బార్ట్లీ చేసిన కృషి దాంట్లో ఆ సినిమాకి పేరు రావడం లోపల కేవీ రెడ్డి గారు, పింగళి నాగేంద్రరావు గారు, ఒక మార్కస్ బార్ట్లీ, వీళ్ళందరూ కనిపిస్తారు. మీరు ఆ ఫోటోగ్రఫీ ఎంత గొప్పదో మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు ఘటోత్కచుడు పెద్దవాడైపోతాడు ఆ వివాహ భోజనం పాటలో. వీడు పెద్దవాడైన తర్వాత ఈ పెద్ద భోజనం చేసిన ప్లేట్లు గిన్నెలు చిన్నవి అయిపోవాలి కదా, కానీ అవి చిన్నవి చేయించారు. ఈ పెద్దవాడికి అవి చిన్నవి చేయించారు. అంటే మనకు చిన్నవి కనబడతాయి. ఒకసారి నీళ్లు తాగుతాడు ఇలాగా, చిన్న బిందె అనమాట. ఇవన్నీ ప్లాను, ఇవన్నీ ముందుగా ఊహించుకోవాలి. గద కూడా ఇంతే అయిపోతుంది, అంత పెద్ద గద చిన్న గద కనబడుతుంది పక్కనే. వాటిని దానికి ఏదో పేరు ఉంటుంది, స్కేల్కి చేయడం అనేవారు. తర్వాత అవి తయారు చేస్తారు. అవి తయారు చేయడం అవన్నీ ఇప్పుడు బిందెలు ఎక్కడి నుంచి రావడం, ఇక్కడి నుంచి ఎక్కడికి రావడం, పిలిస్తే రావడం, అవన్నీ ట్రిక్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా వినోదభరితంగా ఉండడంతో జనాలకి ఎక్కడ బోరు కొడుతుంది. ఇవాళ మా మనవాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి మాయాబజారు సినిమా అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏ జన్మలో ఉన్నారు మనకు తెలియదు. అందులో ఉన్న ఒక ఆర్టిస్ట్ కూడా తెలియదు. వాళ్ళు కూర్చోబెడితే అలా సినిమా చూసి నవ్వుతూనే ఉంటారు చివరిదాకా. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది ఫిలిం. ఇలా ఒక్కొక్క పాట, ఒక్కొక్క డైలాగు. ఇప్పుడు హై నాయక, హై ఒక ఊత పదం. అసలు నేను మాయాబజార్ సినిమా చూడడానికి మొదట అప్పుడు మెడ్రాస్లో ఉండేవాడిని. అక్కడ లేదు సినిమా, తెలుగు రిలీజ్ కాదు, తమిళ రిలీజ్ అయింది. విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నం వెళితే అక్కడ ఆడుతోంది, బాగా బ్రహ్మాండంగా ఆడుతోంది. మా అన్నయ్య కొడుకులు అందరు చిన్న పిల్లలు చూస్తుంటే ఆ మేడ మీద నిలబడితే పిల్లలందరూ కర్ర పట్టుకొని హై నాయక, హై నాయక అంటున్నారు. ఏంట్రా వీళ్ళు పొద్దునుంచి హై నాయక అంటున్నారు? అది మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి పరివారం అంటారు. అప్పుడే పిల్లలే పాపులర్ అయిపోయింది ఆ సినిమా, అయితే చూడాలని ఆ రోజే వెళ్ళి సినిమా చూశాను. అంతే, మొన్నటి చూసాం మళ్ళీ. అంటే ఎంటర్టైన్మెంటు, పద్యాలు, పాటలు,
ఆ ఘటోత్కచుడి చేత చేసిన విన్యాసాలు ఇవన్నీ పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని అందరినీ ఆకట్టుకునేలాగా ఆ సినిమా రూపొందించబడింది. అప్పట్లో అడిగారట, పింగళ నాగేంద్రరావు చెప్పారు నాకు, ఏమండి లక్ష్మణ కుమారుడు దుర్యోధనుడు చక్రవర్తి అంతటి కొడుకు కదా వాడినేమిటి అలాగా ఉట్టి మూర్ఖుడిలాగా చూపించారేంటి అంటే, ఒక హాస్యపాత్ర కావాలి కాబట్టి వాడిని మూర్ఖుడి కింద మార్చుకున్నాము. భారత యుద్ధంలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటి బాణానికి పడిపోయేవాడు, మొట్టమొదటి బాణం తగలగానే పడిపోయాడు అంటే వాడికి అసలు వాడు మూర్ఖుడు కాకపోతే ఇంకేమవుతాడని వాడి మూర్ఖత్వంకి పరాకాష్ట అని చెప్పి ఆ పాత్రలు అలా తీసుకున్నామని చెప్పారు. అప్పట్లో విమర్శలు వచ్చాయి మొదట్లో, ఏమిటి సినిమా ఏంటి వాడిని మూర్ఖుడిగా చూపించారు. దుర్యోధనుడికి గోంగూర పచ్చడి ఇష్టం, వాడెక్కడో నార్త్లో ఆ రోజుల్లో గోంగూర ఉందో లేదో ఎవరికి తెలుసు. దుర్యోధనుడికి గోంగూర పచ్చడి ఇష్టమా, ఏమిటండి సినిమా అన్నవాళ్ళు ఇవాళ ఆ సినిమా క్లాసిక్. ఇవాళ ఎవరు దాని గురించి మాట్లాడరు. వాళ్ళతో డైలాగ్ ఉంటుంది, ఏమిటయ్యా ఇన్ని పదార్థాలు తెచ్చావు, అసలు పదార్థం ఏది, శాకంబరీదేవి ప్రసాదం గోంగూర, అది లేకపోతే ప్రభు ముద్దైనా ముట్టరు అని అంటాడు. అంటే గోంగూర చెప్పొచ్చు కదా, ఈ గోంగూర అనేది అప్పటికి ఉందో లేదో తెలీదు. పైగా ఎక్కడో ఉత్తర దేశంలో ఉన్న దుర్యోధనుడు వాడు గోంగూర పచ్చడి తింటారా, ఏమిటి సినిమా, ఏమిటి డైలాగులని మా చిన్నప్పుడు అప్పట్లో నేను చూసినప్పుడు పండితులందరూ విమర్శలు వినిపించాయి. ఇప్పుడు అదే పండితులు ఆ సినిమా క్లాసిక్ అండి, అద్భుతం, గొప్ప సినిమా అన్నాడు. అటు నేనే ఇటు నేనే ఎరుకకుండా పోయావు, అది కంచి నరసింహారావు అని ఒక ఆర్టిస్ట్ వేశాడు. నన్ను చాలామంది ఎవరండి ఆ ముసలాయన, ఆయన ఎవరండి అని అడిగా, ఎప్పుడు అడుగుతూనే ఉంటాను. ఆయన మొట్టమొదట 1936లో వచ్చిన హరిశ్చంద్రలో కాలకౌస్తుడి వేషం వేశాడు. తర్వాత జీవితం అనే ఒక సినిమా వచ్చింది సోషల్, దాంట్లో ఒక పెద్ద వేషం వేశాడు. అక్కడక్కడ వేషాలు వేస్తున్నాడు, కానీ ఈ వేషంతో ఆయన రాణించాడు. ఈ వేషానికి ఎవరు బాగుంటారో అని ఆలోచిస్తుంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నారట, నేనే ముసలివాడి వేషం కింద వేస్తే బాగుంటుందేమో అని, జనం గుర్తుపట్టేస్తారు, నువ్వు ఏ మారు వేషం వేసిన జనం, అది కాదు అక్కడ ఎవడో ఘటోత్కచుడు వీడిని పట్టుకుంటే వాడే కృష్ణుడు అయ్యాడు అనే దానిలో ఒక థ్రిల్ ఉంటుంది అని అప్పుడు ఈ ముసలాయన్ని పట్టుకొచ్చి కూర్చోబెట్టి అంత వేదంలాగా అటు వేదం ఇటు వేదం అటు వేదం అని అక్కడ ఆ డైలాగ్స్ అది అక్కర్లేదేమో అని అనిపించడానికి వీలు ఉండదు, అంత అద్భుతంగా ఉంటుందా ఆ దృశ్యం. ఇది తీసేయచ్చు కదా, ఇది ఏమిటి దీనివల్ల, అక్కడ ఎంత అద్భుతమైన డైలాగులు ఉంటాయో. ఏనుగుల్ని మింగావా, 16 ఏనుగులు పలారం చేసావా, ఇంత పొడుగు ఉన్నాడు, ద్వారకనే పెరగిస్తానంటే మన నన్ను ఎత్తుకునేవా అంటున్నాడు. ఎందుకంటే కృష్ణుడు ఆ రూపంలో కూర్చున్నాడు అక్కడ, తర్వాత కృష్ణుడు కనబడతాడు. అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్, ఒక మెయిన్ క్యారెక్టర్తో ఎలా ఉండాలి, ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, దీనికి ఎంత ఆలోచన, ఎంత తలబద్దలు కొట్టుకుని ఆలోచించారో, ఎన్ని రకాలుగా ఆలోచించారో, ఏ సీన్ అక్కర్లేదు అనుకున్నారు, ఏది కావాలి. పింగళ నాగేంద్రరావు గారిని కలిసినప్పుడు ఆయన చెప్పేవారు, పేజీలు రాసేట ఆయన స్క్రిప్ట్, ఏది థాట్ వస్తే అది రాసేయడమే. తర్వాత ఆయనే మళ్ళీ తీసేసుకుని మళ్ళీ కేవీ రెడ్డి గారి దగ్గర కొంచెం చదివితే మళ్ళీ ఆయన కొన్ని తగ్గించి ఇలా ఎక్కడికక్కడ వడపోత, అలా వడపోతలు పోసితే ఆఖరికి అలా నిగ్గు తేలింది ఆ సినిమాకి. అది మనకి ఇటు మాయాబజారు తెలుగులో ఎంత గొప్ప విజయం సాధించిందో తమిళంలో కూడా అంత విజయం సాధించింది. తమిళంలో రామారావు గారు, సావిత్రి, రంగారావు గారు వాళ్ళ వేషాలు వాళ్ళే వేశారు, తక్కిన వేషాన్ని మార్చారు. శకుని తెలుగులో సిఎస్ఆర్ వేస్తే తమిళంలో నంబియార్ వేశాడు. రెండు సైమిల్టేనియస్గా తీశారు సినిమా. అంటే ముందు తెలుగు షాట్, అదే షాట్ అలాగే ఉంటుంది, కెమెరా లైటింగ్, తమిళ ఆర్టిస్టులు వస్తారు, సేమ్ అదే డైలాగు అదే లెంగ్త్, ఎక్కడ మార్పు ఉండదు. ముందు తెలుగు తీసిన తర్వాత వీళ్ళు తర్వాత తమిళం వాళ్ళు చూడాలి. అప్పటికీ నంబియారు శకుని మన తెలుగులో సిఎస్ఆర్ గారు వేసిన శకుని లెవెల్లో లేదు అన్నాను. అంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు, మన పద్ధతిలో మనం చేస్తారు. మిగతా వేషాలన్నీ కూడా మార్చారు ఇప్పుడు. అయితే తమిళం తెలుగు రెండు చూస్తే మనకు ఒక అలవాటు ఏంటంటే, బలరాముడికి ఎందుకో గడ్డం పెడతారు,
ఇది సురభివాడు పెట్టారు. గడ్డం మీసాలు ఉంటాయి, చిన్న గడ్డం మీసాలు బలరాముడికి. మరి బలరాముడు కూడా మరి దేవతా సంతతి కాబట్టి కృష్ణుడిలాగా అతనికి మామూలుగా మీసం అది లేకుండా ఉండొచ్చు కదా, ఉండొచ్చు. కానీ మరి అప్పుడు ఎందుకు పెట్టారో తెలియదు. కానీ అప్పటి నుంచి బలరాముడికి గడ్డాలు మీసాలు పెట్టడం అలవాటైంది. మనవాడు కూడా పెట్టారు. తమిళంలో గడ్డాలు మీసాలు ఉండవు. ఆ వేషం వేసిన ఆయనకి ఎవరో బాలసుబ్రహ్మణ్యం ఎవరో వేశాడు. అప్పుడు నేను గుమ్మడి గారిని అడిగాను, ఏమంటే పెట్టలేదంటే అతనికి గమ్ము ఎలర్జీ అట, గమ్ము రాసి గడ్డం అతికిస్తే అతనికి ఎలర్జీ, అతను సహించలేట, అందుకని తీసేశారు గడ్డం. గడ్డం లేకుండా ఉంటుంది. ఒక దగ్గర ఒక షాటు కృష్ణుడు బలరాముడు వీళ్ళంతా పరివారం అంతా కూర్చొని చిన్ని కృష్ణుడు చేసే ఒక రూపకం ఉంది, డాన్స్, అది చూస్తూ ఉంటారు. కృష్ణుడు బలరాముడు గుమ్మడి ఎన్టీ రామారావు పక్క పక్కనే కూర్చొని ఉంటారు. కేవీ రెడ్డి గారు ట్రాలీ వేసి ఇలా తిప్పుతున్నారు, ట్రాలీ షాట్. చాలాసేపు మళ్ళీ అటు మార్చి ఇటు మార్చి చేస్తుంటే గుమ్మడి గారు చెప్పారు నాకు, ఏంటి ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే, కాదు అంటే అన్నదమ్ములకి ఒక రకమైన పోలికలు ఉంటాయని ట్రాలీ షాట్ వేసి నేను మీ ఇద్దరికి ముక్కు కరెక్ట్గా ఒకలాగా ఉంటుంది కాబట్టి ప్రొఫైల్లో 2 ముక్కులు పట్టుకుందామని ట్రై చేస్తున్నాను. సో దట్ అన్నదమ్ములిద్దరికి పోలికలు ఉన్నాయి ఎక్కడో దగ్గర అని చెప్పడానికి తప్పితే ఇంకే కాదు. ఆయన ట్రాలీ వేసుకుని చాలాసార్లు చూసుకుని తర్వాత తీశారని గుమ్మడి గారు నాకు చెప్పారు ఒకసారి. మనం నిజంగా చూసినా కూడా వీళ్ళిద్దరు ముక్కులు పట్టుకున్నాడని మనకు తెలియదు, కానీ పట్టుకున్న వాళ్ళు పట్టుకుంటారు, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. చిన్న చిన్న పాయింట్స్ కూడా బాగా ఫోకస్ చేయడం వల్ల మనకి హత్తుకుంటుంది. అందుకోసం అయితే ముఖ్యంగా దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే మాయా బజార్ పేరు. బజారు అనేది తెలుగు మాట కాదు, ఇది ఉర్దూ మాట. అది పురాణ సినిమా. పౌరాణికమైన భాషలో బజారు అనే మాట ఎక్కడా కూడా రాకుండా సినిమా టైటిల్లోనే మాయా బజార్ వస్తుంది, కానీ సినిమా మొత్తం మీద బజారు అనే మాట ఎక్కడా వినిపించకుండా స్క్రిప్ట్ రాసుకున్నారు నాగేంద్రరావు. అదొక గొప్పదనం. బజారు వినపడదు, బజారు కడదాం పదరా అని ఎక్కడే ఉండదు. అయితే మనం వీళ్ళందరూ వెళ్ళి ఆ బజార్లో కొనుక్కోవడము, ఇంటికి రావడం, కొని తెచ్చుకోవడం ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఒక ప్రసిద్ధి చెందిన పేరు కాబట్టి మనము మాయాబజార్ అనే వేద్దామని వేశారు. మొట్టమొదట్లో మాయాబజారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు మాయాబజారు అని కింద శశిరేఖా పరిణయం అని ఉంటుంది. ముందు శశిరేఖా పరిణయం అని పెడదాం అనుకున్నారు, మళ్ళీ మాయాబజార్ అని పెట్టారు. పెట్టినా మళ్ళీ కింద ఇవాళ మనం ట్యాగ్ లైన్ అంటున్నామే అలాగా మాయాబజార్ శశిరేఖా పరిణయం అని అప్పట్లో వేసేవారు. తర్వాత శశిరేఖ పరిణయం తీశారు, మాయాబజార్. ఇప్పుడు ఇందులో ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే కృష్ణుడు ఎన్టీ రామారావు గారిని కృష్ణుడిగా మొదట బుక్ చేస్తే ఆయన అసంతృప్తి చూపించారంట రామారావు గారు. నేను కృష్ణుడికి బాగుండను, నేను వద్దు, అభిమన్యుడు వేస్తాను, కృష్ణుడు నాగేశ్వరరావు చేత వేయించండి, నేను వేయలేను. అది కాదయ్యా, కృష్ణుడికి నువ్వే బాగుంటావు, అభిమన్యుడికి ఆయన బాగుంటాడు అని. అయితే ఎందుకు రామారావు గారికి తన బాగుండదు అనుకుని, అంతకుముందు సొంత ఊరు అని ఒక సినిమా వచ్చింది సాంఘికం. అందులో ఒక డ్రీమ్ సీక్వెన్స్, ఒక స్వప్న దృశ్యం ఉంటుంది. దాంట్లో ఈ రామారావు గారు కృష్ణుడిగా ఒక వేషం కనిపిస్తాడు. అది ఏంటంటే కృషి చేయలేదు వాళ్ళు, ఏదో కృష్ణుడి వేషం అనగానే ఏదో కిరీటం ముట్టేసి పెట్టారు, ఏదో విగ్గి పెట్టారు, ఏదో డ్రెస్ చేశారు, అది సరిగా అతుక్కోలే. అది అవహేళనకి పాలైంది. ఆ కృష్ణుడు రామారావు బాగాలేడని అన్నారు జనం, ఆయనకి నచ్చలే. చేత రామారావు గారు నేను కృష్ణుడికి బాగుండను, ఒక సినిమాలో నేను వేస్తే అది బాగలేదు, అది ఎవరు హర్షించలేదు, బాగలేదన్నారు. అలా కాదయ్యా, నీకు సరైన గెటప్ ఇస్తే ఎందుకు బాగుంటుందని నగలు అవి వేసి ఆయన ముఖానికి తగ్గట్టుగా కిరీటాలు చేయించి ఇవన్నీ చేసి ఫోటోలు తీసి అన్నీ చూపించినా కూడా ఆయన తృప్తి రాలేదు. డ్రెస్ వేసినా తృప్తి రాలేదు. ఈ పక్క ఆ పక్క ప్రొఫైల్స్ అన్ని ఫోటోలన్నీ తీసినా కూడా ఏదో లోపల ఇంకా ఆయనకి పూర్తిగా కాన్ఫిడెన్స్ రావట్లేదు. అది తెలిసింది కేవీ రెడ్డి గారికి, పింగళ నాగేంద్రరావు గారికి, నాగిరెడ్డి గారికి, చక్రపాణి గారికి, అందరూ ఏమిటి ఈయన ఇలా ఫీల్ అవుతున్నాడు ఎలాగా అని అనుకొని ఇప్పుడు కేవీ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి ఒక నాటకం ఆడారట. రామారావు గారు మేకప్ రూమ్ నుంచి ఫ్లోర్కి రావడానికి కొంత
నడవాలి కొంత దూరం. ఈ మధ్యలో ఈ లైట్మెన్ని, మిగతా వాళ్ళని, ప్రొడక్షన్ వాళ్ళని నిలబెట్టి ఆయన కృష్ణుడి వేషంలో షర్ట్కి వస్తూ ఉంటే చేతిలో ఫ్లూట్ కూడా పట్టుకొని అందరూ ఆహా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ దిగినట్టుంది అబ్బాబా అని ఇలా నమస్కారాలు పెట్టి, కొంతమంది సాష్టాంగాలు పడిపోయి, కొంతమంది ఎలా అంటే ఆయనలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఆడిన నాటకం. ఆయన ఫ్లోర్లోకి వచ్చేటప్పటికి ఇక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే దిగాడు అన్న స్థాయికి తీసుకెళ్ళి అలా చేస్తే అప్పుడు ఆయనలో ఒక కాన్ఫిడెన్స్, అంటే ఒక సినిమా దర్శకుడు ఒక పాత్ర ధరిస్తున్నటువంటి పాత్రధారికి ఎలాంటి ఉద్రేకం, ఉత్సాహం కలిగించాలో వాళ్ళకి తెలుసు ఆ టెక్నిక్. ఆ తర్వాత ఆయన ఇంకా సరే, ఇక తర్వాత ఎవరు పురాణాలు తీసినా కృష్ణుడు ఎన్టీ రామారావు. మాయాబద్దాల తర్వాత ఆయన ఎన్ని కృష్ణుడు వేషాలు వేశారు. ఒక తులాభారం, ఒక ఇది, ఒకటేంటి చాలా సినిమాల్లో ఆయన కృష్ణుడు అంటే రామారావే, శ్రీరాముడు అంటే రామారావే, ఆ లెక్కలోకి వచ్చింది. అంటే అది ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. ఆయనలో లేని ఆ అసంతృప్తిని మళ్ళీ సంతృప్తి, ఇది ఒక పెద్ద విశేషంగా అప్పుడు చెప్పుకునేవారు. అలాగే ఇప్పుడు పాండవులు లేరు. అప్పుడు కేవీ రెడ్డి గారు వాళ్ళు అనుకున్నారట, పాండవులు లేకుండా మనం మాయాబజార్ తీస్తున్నాము, జనం ఏమైనా విమర్శిస్తారా, పాండవులు ఎక్కడా చూపించలేదే సినిమాలో అని అనుకుంటారేమో. ఒకటి, పాండవులు పెట్టుకోవచ్చు కానీ పాండవులు వేషాలు వేయడానికి మనుషులు లేరు ఆ రోజుల్లో. ఎందుకంటే పౌరాణిక పాత్రలు వేయడానికి సిద్ధంగా ఉన్న నటులందరూ ఇందులో ఉన్నారు. ముక్కామల, ఆర్ నాగేశ్వర పర్సనాలిటీస్ కావాలి, రంగారావు, రామారావు, నాగేశ్వరరావు, వీళ్ళందరూ ఆ పర్సనాలిటీ వైజ్ పౌరాణిక పర్సనాలిటీలు వాళ్ళందరూ మొత్తం అంతా ఈ సినిమాలోనే ఉన్నారు, ఇందులో ఉన్నారు. ఇంకా అర్జునుడు ఎవరు వేయాలి, భీముడు ఎవరు వేయాలి, ధర్మరాజు ఎవరు వేయాలి, మనుషులు యాక్టర్స్ లేరు. ఎవరు కొత్త వాళ్ళు పెట్టాలి, కొత్త వాళ్ళు పెడితే అలా ఉంటుంది. సరే అవాయిడ్ చేద్దాం, ఉన్నట్టుగా భ్రాంతి కల్పిద్దామని స్క్రిప్ట్ రాసుకొని అది చూడండి. అది ఎలా ఉంటుందంటే, ముందు వీళ్ళందరూ పాండవులు బాగా స్థితిమంతులుగా ఉంటారు, అక్కడి నుంచి అజ్ఞాతవాసం వెళ్ళిపోయారు, జోదం అయిపోయి రామారావు వీళ్ళందరూ, కృష్ణుడు, బలరాముడు అందరూ కూర్చొని శ్రీకృష్ణుడి మాయలు చూస్తున్నప్పుడు వెంటనే అక్కడి నుంచి ద్రౌపది పైనుంచి కృష్ణ అని చెప్పి పాడుతూ అప్పుడే అంటే అక్కడికి వచ్చేసింది అనమాట. జోదం ఆడడం, వాళ్ళని వస్త్రాపహరణం చేసే సీన్కి వెళ్ళిపోయారు. అది ట్రీట్మెంట్. కథలో స్క్రీన్ ప్లే అక్కడి నుంచి ఇక్కడ జంప్ చేశారు, చేస్తే అప్పుడు కథ ఇలా జరుగుతుంది, ఇక్కడికి వచ్చింది కథ అంటే పాండవులు అజ్ఞాతవాసానికి, అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి వీళ్ళు అని ఒక ఇదనమాట. అలాగా స్క్రీన్ ప్లే రాసుకొని మనకేమనిపించదు, ఎక్కడ పాండవులు ఉన్నారని అనిపించదు, వెంటనే ఇక్కడికి వచ్చారేంటి అని అనిపించదు. ఒక్కసారి మనకందరికీ ఒక ఉత్కంఠ, సినిమాలో మనం దూరిపోతాం అంతే. సినిమా వినోదాత్మకంగా ఉండాలి, అదేదే మొట్టమొదటి సూత్రం. ఆ సూత్రాన్ని పట్టుకొని ఆయన అటు ఘటోత్కచుడి దగ్గర పరివారం వాళ్ళంతా నవ్విస్తారు. ఇక్కడ ఈ శాస్త్రి, శర్మ, ఈ లక్ష్మణ్ కుమారుల దగ్గర బాలకృష్ణ వేశాడు ఒక వేషం, వాడు, వీళ్ళందరూ మనకి ఇక్కడ వీళ్ళు నవ్విస్తారు, అక్కడ వాళ్ళు నవ్విస్తారు. ఇలా కామెడీ అంటే కామెడీ అని కాకుండా డైలాగుల ద్వారా, వాళ్ళ చేష్టల ద్వారా మనకి నవ్వొచ్చేలాగా. ఆ శర్మ, శాస్త్రి వేషాలు మనం మర్చిపోలేము. వాళ్ళిద్దరూ వాళ్ళు ఒక పక్క తిరుగుతూ ఉంటారు, వాళ్ళిద్దరూ ఏదో స్తోత్రాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి పాత్రలు పెట్టి వాళ్ళ చేత వేషాలు వేయించి పలికించడం అనేది అది ఆ సినిమాలో ఉన్న గొప్పతనం. ఇది మాయాబజార్ని హిందీలో డబ్ చేస్తే, అంతకుముందు వాళ్ళు తీసిన మాయాబజార్ కంటే అంతకుముందు ఒక మాయాబజార్ వచ్చింది, సేమ్ మన మాయాబజార్ ట్రీట్మెంట్ తోటే వాళ్ళు తీశారు, కానీ బాగా నడవలే. ఇది డబ్ చేసిన తర్వాత ఇదే పెద్ద హిట్ అయింది అక్కడ. అలాగే సరే తమిళంలో సైమిల్టేనియస్గా తీశారు, తమిళం అది హిట్ అయింది. బెంగాలీలో డబ్ చేశారు, చాలా పెద్ద హిట్ అయింది. మన పురాణాలు, మన కథలు, మన గెటప్స్, మన సెట్లు ఇతరులందరికీ కూడా ఆదర్శంగా ఉంటాయి. అందుకని ఈ మాయాబజార్ సినిమా అనగానే ఇంత అద్భుతంగా రూపొందింపబడింది కాబట్టి మొత్తం దేశమంతా కూడా ఈ సినిమాకి అలాంటి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చాలా విషయాలు మనం మాయాబజార్లో ఉన్న
కొన్ని కొన్ని తమాషాలని కూడా చెప్పుకోవచ్చు, తర్వాత చెప్పుకుందాం.